డ్యూటీలో జాయిన్ అయిన సెకండ్ డేనే ఇలా జరిగిందేంటి? ఏ తప్పు చేయకపోయినా నన్ను ప్రతిసారి కావాలని ఇరికిస్తున్నావు. నేను నీతో ఉండను. వెళ్ళిపోతా. నేను వెళ్ళిపోతా. నేను వెళ్ళిపోతా. తమ్ముడు, ఎన్నో సంవత్సరాలు కష్టపడి దేశానికి స్వాతంత్ర్యం తెచ్చి పేరు సంపాదించారు. చంపి గాడ్సే 2 నిమిషాల్లో పేరు సంపాదించాడు. ఇక్కడ మంచి చెడు అని 2 పదాల మధ్య చిన్న తేడా ఉంది, అంతే. కానీ ఈ దేశంలో గాడ్సే పేర్లు తెలియని వాళ్ళు ఎవ్వరూ ఉండరు. సో అటువంటి నేమ్ కోసం నేను వైజాగ్ వెళ్తున్నా. 2 రోజుల్లో వస్తాను. అప్పటి వరకు నువ్వు జాగ్రత్తగా ఉండవు. ఓకే అన్నయ్య. రే గంగా అన్నా, 2 డేస్ పని మీద వైజాగ్ వెళ్తున్నా. ఓకే అన్నా. నా తమ్ముడు ఎప్పుడు ఏ మూడ్లో ఉంటాడో వాడికే తెలీదు. ఈ 2 డేస్లో నా తమ్ముడికి ఏమైనా అవుతుందన్న భయం నాలో అక్కడ 1% వచ్చినా ఇక్కడ నిన్ను 100% చంపేస్తా. కనుపాపకి కనురెప్పలు కాపలా ఉన్నట్టు నా తమ్ముడికి మీరు కాపలా ఉండండి. అలాగే అన్నా. అన్నా, ఒక గుడ్ న్యూస్. మనం ఎదురు చూస్తున్న రైట్ టైం మన దగ్గరికి వచ్చిందన్నా. రావత్ గారు సిటీలో ఉండట్లేదా? చెప్పరా. ఇంతకన్నా రైట్ టైం గుడ్ న్యూస్ నాకేమవుతుందో చెప్పు. అవునన్నా, తమ్ముడిని ఒంటరిగా వదిలి 2 రోజులు వైజాగ్ వెళ్తున్నాడు. నా తమ్ముడిని పోగొట్టుకుని నేను అనుభవిస్తున్న బాధ వాడి తమ్ముడిని చంపే వాడికి పరిచయం చేద్దాం. పిలిపించరా. ఊపిరి పీల్చుకునే సెకండ్లో చంపేవాడిని పిలిపించు. చూడ్డానికి స్టైలిష్గా ఉన్నాడు. వీడు మర్డర్ చేస్తాడా? నేను చూడ్డానికి ఎంత స్టైలిష్గా ఉంటానో నా మర్డర్ కూడా అంతే స్టైలిష్గా ఉంటుంది. హూ, వేర్, వెన్, టార్గెట్ ఏంటి? రావత్ తమ్ముడు దాదు సిటీ నిద్రపోతున్న టైంలో రాత్రి 2ంటికి స్పాట్ ఫిక్స్ చేయి. వాడి గుండెల్లో నువ్వు దించే కత్తి బాధ ఎలా ఉంటుందో ఆ రావత్ గారి గుండెల్లో టచ్ అవ్వాలి. గుర్తుపెట్టుకో, స్పాట్ మిస్ అయిందంటే నెక్స్ట్ టైం ప్లాన్ చేయడానికి నువ్వు నేను ఇద్దరం మిగిలాం. పని పూర్తవగానే ఫోన్ చేస్తాను.